వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రష్యాకు ఫ్రీ వీసా ఏంటి నమ్మడం లేదా? అయితే ఇది చూడండి. నిజంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాలో భారతీయులు పర్యటించేందుకు వీసా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరేంటి ఆ ఫ్రీ వీసా పాలసీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. భారతీయులు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. ఇక వీసా అవసరం లేకుండానే ఇండియన్స్ రష్యాలో పర్యటించవచ్చు. 2025లో ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం వీసా ఫ్రీ సౌకర్యాన్ని కలిగించనుంది. బృందాలుగా వచ్చే భారతీయుల విషయంలో వీసా నిబంధనలను సడలించాలని జూన్ నెలలో భారత్ రష్యాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రష్యాలో పర్యటించాలంటే ఏ పని మీద వచ్చారన్నదాన్ని గమనించి వీసా మంజూరు చేస్తారు. టూరిస్టు, బిజినెస్, ఉద్యోగం, స్టూడెంట్ ఇలా పలు రకాల వీసాలుంటాయి. పరస్పర వీసా పరిమితులను సడలించే అంశానికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలపై ఈ ఏడాది జూన్లో భారత్ రష్యాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఆ ఒప్పందంలోని ప్రతిపాదన వల్లే భారతీయులు త్వరలో వీసా లేకుండా రష్యాకు వెళ్లగలుగుతారు. ప్రస్తుతం వీటి మంజూరుకు చాలా సమయం పడుతోంది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి భారతీయ పర్యాటకులకు ఏకీకృత ఈ వీసాని అమలు చేస్తున్నారు. వచ్చే పని ఏదన్న దానితో సంబంధం లేకుండా యుఏవి ఉంటే అన్నింటికీ చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు సడలించారు. ఈ సౌకర్యాన్ని 55 దేశాలకు వర్తింపజేసింది. ఆ జాబితాలో ప్రస్తుతం భారత్ కూడా చేరింది. చైనా, ఇరాన్ దేశాల పౌరులకు వీసా ఫ్రీ విధానాన్ని అమలు చేస్తుండగా ఇకపై భారత్కు కూడా అదే సౌకర్యం కలగనుంది. యువీల కోసం రష్యా రాయబార, కాన్సులేట్ కార్యాలయాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలు, రిజిస్ట్రేషన్ సిస్టంతో ఉన్న సమాచారంతో సరిపోయినప్పుడు మాత్రమే వీసాలు మంజూరు చేస్తుంది. దీన్ని మంజూరు చేసేందుకు 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. యువీవి ఉంటే రష్యాలో ఏ పని మీదైనా పర్యటించడానికి వీలు కలుగుతుంది. రెండు దేశాల మధ్య సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా పటిష్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తరచుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రష్యా మరోసారి ఈ స్నేహపూర్వక సంబంధాలకు ఉదాహరణగా నిలుస్తోంది. అందులో భాగంగానే భారతీయులకు రష్యా ఓ పెద్ద బహుమతిని అందిస్తోంది. భారతీయులు 2025లో రష్యాకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని ప్రకటించింది. గత ఏడాది జారీ చేసి ఈ వీసాల సంఖ్య పరంగా చూస్తే మొదటి 5 దేశాలలో భారతదేశం ఉండడం గమనార్హంగా మారింది. సాధారణంగా భారతీయులు వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం రష్యాకు వెళ్తూ ఉంటారు. 2023లో రికార్డు స్థాయిలో 60,000 మంది భారతీయులు మాస్కోను సందర్శించారు. ఇది 2022 కంటే 26% ఎక్కువ. రష్యాకు ఎక్కువ మంది ప్రయాణించే నాన్ CIS దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. 2024 మొదటి ఏప్రిల్ 1 నుంచి జూలై 1 దాదాపు 1,700 ఈ వీసాలు జారీ చేశారు. రష్యా ప్రస్తుతం వీసారహిత పర్యాటక మార్పిడి కార్యక్రమం ద్వారా చైనా, ఇరాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తోంది. ఇప్పుడు రష్యా సైతం భారత్లో వీసారహిత ప్రయాణాన్ని పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా ఎందుకు దేశాన్ని సందర్శిస్తున్నారన్న దాంతో సంబంధం లేకుండా యుఏవి ఉంటే అన్నింటికీ చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు సరళీకరించారు. ఈ సౌకర్యాన్ని 55 దేశాలకు వర్తింపజేసింది. ఆ జాబితాలో ప్రస్తుతం భారత్ కూడా చేరింది. చైనా, ఇరాన్ దేశాల పౌరులకు వీసా ఫ్రీ విధానాన్ని అమలు చేస్తుండగా ఇకపై భారత్కు కూడా అదే సౌకర్యం కలగనుంది. ఇక ప్రస్తుతానికి భారతీయులు 62 దేశాలకు వీసా లేకుండా వెళ్ళగలుగుతున్నారు.